పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ విద్యార్థులకు మొదటి సెమిస్టర్ సిలబస్ పూర్తి చేశారు. పిల్లలు ఎంత చదువుకున్నారు, ఆటలు గేమ్స్ చదువుల్లో ఏ మేరకు రాణించారన్న విషయాన్ని నేరుగా తల్లిదండ్రులు అడిగి తెలుసుకునే ఎస్ఎల్సి ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ బండారు సురేష్ చెప్పారు. ఈ తరహా ప్రోగ్రాం మరి ఇతర విద్యా సంస్థల్లో లేదన్నారు. తల్లిదండ్రులు అడిగి ప్రశ్నలకు పిల్లలు నేరుగా సమాధానం చెబుతారన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ చెన్నా లక్ష్మి, కోఆర్డినేటర్ రాణి, ప్రదీపిక పాల్గొన్నారు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ బండారు. నేను నారాయణ గ్రూప్లో గత 15 సంవత్సరాల నుంచి రీజనల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఈరోజు నర్సాపురంలో నారాయణ స్కూల్ నందు నేను రావడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా స్కూల్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. నర్సరీ నుంచి యూకేజీ చదివే పిల్లలు ప్రీ ప్రైమరీ, 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే పిల్లలు ప్రైమరీ అంటారు, 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలందరినీ కూడా హై స్కూల్ పిల్లలు అంటారండి. ఈ 3 సెగ్మెంట్లో ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే ఈకిడ్జన్ ప్రీ ప్రైమరీ, ఆడుతూ పాడుతూ చదివిస్తున్నాం పిల్లల్ని. వాళ్ళకి ఈరోజు మేము సెమిస్టర్ 1 సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఆ సిలబస్ మీద ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. యాజ్ పర్ ది మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్ R&D హెడ్ మరియా మేడం, అవర్ డిస్ట్రిక్ట్ హెడ్ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మి మేడం, అలాగే ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ రాణి మేడం వారి ఆధ్వర్యంలో, అలాగే ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మేడం, అలాగే ప్రీ ప్రైమరీ స్టాఫ్ అందరూ కూడా సెమిస్టర్ 1కి సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది పిల్లలకి. ఆ సిలబస్ మీద PLMs ప్రిపేర్ చేయించి, యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా తయారు చేయించేసి, ఈ సెమిస్టర్ 1 మొత్తం భాగంలో ఏం చదువుకున్నారు పిల్లలు, ఏం నేర్చుకున్నారు అనేది మేము TLM రూపంలో తయారు చేయించేసి క్లాస్ రూమ్లో అరేంజ్ చేయడం జరిగింది. ఈ అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, పేరెంట్ పిల్లవాడు మాత్రమే ఆ రూమ్లోకి వస్తారు. రూమ్లోకి వచ్చిన తర్వాత పిల్లలు ఏమి నేర్చుకున్నారో తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతుంటారు ఆన్సర్. అంటే క్వశ్చన్ చదువుతుంటే పిల్లలు ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఈ విధమైన ప్రోగ్రామ్ని మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ఏ స్కూల్స్లో కూడా మేము ఇప్పుడు చూడలేదు, జరగట్లేదు కూడా. మన నారాయణలో మాత్రమే చదువుతో పాటుగా యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ విధానాన్ని బేస్ చేసుకుంటూ ఈ విధమైన ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలు ఎంత నేర్చుకున్నారు అనేది తల్లిదండ్రులకి డైరెక్ట్గా తెలుసుకుంటారు. జనరల్గా కొన్ని స్కూల్లో సిలబస్ అయిపోయింది, ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మార్క్స్ చూసుకునే మా పిల్లలు ఎంత మార్క్స్ వచ్చి ఎంత ఆనందపడుతుంటారు. కానీ డైరెక్ట్గా లైవ్లో ఏం జరుగుతుంది, ఈ సెమిస్టర్ 1 మొత్తం నేర్చుకున్న భాగం అంతా కూడా పిల్లలు తల్లిదండ్రులు ఎదురుగా ఆన్సర్లు చెప్తూ ఉంటారు. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం మా నారాయణకే ఉందని చెప్పడానికి అతిశక్తి లేదండి. సో చాలామంది తల్లిదండ్రులు వచ్చారు, ఇవాళ పిల్లల్ని తీసుకొచ్చారు. ఆ పిల్లలందరినీ కూడా రూమ్లో తీసుకెళ్ళడం జరిగింది. ఆ 4 గోడల మధ్యన తల్లిదండ్రులు ఆ స్టూడెంట్ మాత్రమే ఉంటారు. వాళ్ళు నేర్చుకున్న మొత్తాన్ని కూడా వాళ్ళు తెలుసుకొని పిల్లలు చెప్పే ఆన్సర్లకి తల్లులందరూ కూడా ఆనందంతో ఎంతో మంత్రముగ్ధులు అయిపోయారు. అలాగే ఆ వచ్చిన పేరెంట్స్కి ఫన్ జోన్ ఏర్పాటు చేసాం, చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేసాం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసాం. ఈరోజు అందరూ కూడా తల్లిదండ్రులు వారి యొక్క ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రెజర్ని మొత్తం పక్కన పెట్టేసి పిల్లలతో మొత్తం ఎంజాయ్ చేసి, పిల్లలందరూ చెప్పినటువంటి ఆన్సర్స్ చాలా ఆనందంతో మమ్మల్ని ఎంతో మేము చేసినటువంటి వర్క్కి మా పట్ల ఎంతో కొంత అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వెళ్ళడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని ఈ నరసాపురం ప్రాంత ప్రజలందరికీ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాము. ఈ మీడియా ద్వారా చూస్తున్న అందరికీ కూడా నరసాపురం ప్రాంత ప్రజలందరూ కూడా మేనేజ్మెంట్ తరఫున, నారాయణ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్. ఎస్ఎల్సి అనేది స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ మన నారాయణ స్కూల్లోనే చూస్తాం. యాక్చువల్లీ ప్రైమరీ స్కూల్స్లో ఎక్కడ కూడా కండక్ట్ చేయరు ఈ విధంగా. అంటే టచ్ స్కిల్ లెర్నింగ్ అనేది వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఒక ఎగ్జామిన్లా పేరెంట్స్కి ఆన్సర్ షీట్ లాగా అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ ప్రోగ్రామ్ ద్వారా. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ప్రోగ్రామ్ అయితే.
ఇయర్లీ ట్వైస్ అనేది వాళ్ళు సిలబస్ ఏం నేర్చుకున్నారు అనేది పేరెంట్స్ చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్లో. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. థ్యాంక్ యూ నారాయణ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్. All of you. Today we are conducting the SLC program. I am the parent of Kushan, S. Kushan, PP2. They conduct last year they conduct the SLC program in once only, and in PP2 we are conducting twice, Sem 1 and Sem 2. We are enjoying and celebrating very nice. ఈరోజు నారాయణ ఈ టెక్నో స్కూల్లో మేము స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి 100% పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే పేరెంట్స్కి కూడా మేము రకరకాల గేమ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ గేమ్స్లో కూడా ఫస్ట్ సెకండ్ కూడా మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అంటే పిల్లలకి పేరెంట్కి ఉన్న అంటే మా స్కూల్లో పిల్లవాడు ఎంతవరకు చదవగలిగాడు అన్న దాని గురించి మేము పేరెంట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ యొక్క ఎంతవరకు వాడు బాగు నేర్చుకున్నాడు అన్న దాని గురించి ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వల్ల. సో ఈరోజు చాలామంది పేరెంట్స్ విచ్చేయడం, ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరగడం చాలా ఆనందంగా ఉంది.